మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, మా ప్యాలెస్లు మేము కట్టుకుంటే మేంటి కూల్చేయటం ఏంటని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారండి. ఇప్పుడు మీ ప్యాలెస్లు మీరు కట్టుకోవచ్చు, మీ మీ బతుకు మీరు బతకొచ్చు, ఎవరు అబ్జెక్ట్ చేయరండి. ఎందుకు చేస్తారు? కానీ నిర్మాణాలకి పరిమితులు ఉంటాయి, కొన్ని అనుమతులు అవసరం అవుతాయి. కాబట్టి అనుమతులు లేకుండా మేము అధికారంలో ఉన్నాం కదా అని అధికారులను బెదిరించో భయపెట్టో లేదంటే పెత్తనం సాగిద్దాం అనుకుంటే సాగదండి. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. కానీ సంపద కానీ అధికారం కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిని, సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు చందము. అది ఏనుగు మింగిన వెలగపండులో దాని అర్థం ఏంటంటే అండి, సంపద కానీ అధికారం కానీ లక్ష్మీదేవి ఎలా వస్తుందో మనకు తెలియదండి. ఎలా వస్తుంది? కొబ్బరికాయలో నీళ్ళు ఎలాగొస్తాయి? నారికేళ సలిలము భంగిన్ అంటే కొబ్బరిలో నీరు ఎలా వస్తుందో కొబ్బరికాయలో అలాగే మనకు తెలియకుండానే వస్తుంది. అలాగే పోయేటప్పుడు కూడా ఎలా పోద్దంటే, ఏనుగు వెలక్కాయ ఉంటుంది, వెలగపండు. ఏనుగు వెలగపండు మింగుతుంది చాలా ప్రీతిగా, చాలా ప్రీతి ఏనుగుకి వెలగపండు మింగేస్తుంది, పొద్దున్నే విసర్జిస్తుంది. కానీ ఆ కాయలాగా ఉంటుంది, లోపల గుంజి మాయమైపోతుంది. అంటే ఇది ప్రకృతి కర్మ సిద్ధాంతము, మన ధర్మము మనకు ఒక చెప్తుంది. మరి బాబు నువ్వు ఏది శాశ్వతం అనుకోకరా బాబు. సంపద అయినా అధికారమైనా ఏదైనా సరే ఎలా వస్తుందో మనకు తెలియదు, ఎలా పోతుందో కూడా మనకు తెలియదు. దాన్ని చాలా సద్వినియోగం చేసుకొని పద్ధతిగా ఉండాలి. తోటివాడిని ఇబ్బంది పెట్టుకుని ఉంటారు బాబు అని చెప్తుంది. ఇతను అధికారం శాశ్వతం అనుకున్నాడు. ఇంకో మాట ఏంటో తెలుసా మీకు? అతను అధికారంలో ఉన్నంతకాలం ఏమన్నాడు? నువ్వెంత చంద్రబాబు అన్నాడా? వెంటు ముక్కుతో సమానం కూడా నువ్వెంత అన్నాడు కదా. అంటే ఆ ఇంటర్ ముక్క అన్న మాట మనం అంటాం ఎందుకు? అవునండి, ఆడు గబ్బునోరు కాబట్టి అన్నాడు. నువ్వెంత అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ ఎంత అంటున్నాడు. అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వెంత అన్నావు, ఇప్పుడు నీ ఎంత. ఇప్పుడు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నీ ఎంత అంటున్నావు. అంటే నీ ఎంత అతను నిన్ను నీ ముఖాన్ని ఏడు ముఖాన్ని ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా సరే నిన్ను గౌరవంగా అసెంబ్లీ దాకా కారులో రానిచ్చాడు. అందుకని నీ ఎంత చాలా మర్యాదగా నిన్ను సాగనంపాడు ఏమనకుండా. అందుకని నీ ఎంత. మీరు ఎలా ప్రవర్తించారు ఒకసారి రివైండ్ చేసుకుంటే. అన్నాలో యుగాలు అయిపోలేదు కదా, దశాబ్దాలు ఏం అవ్వలేదు. మొన్న లాస్ట్ ఒక 5 సంవత్సరాల క్రితమే కదా, మొన్నటి దాకా కళ్ళు తెరిస్తే 5 నిమిషాలు అండి. అది కళ్ళు తెరిస్తే 5 సంవత్సరాలు. ఒకవేళ ఇదివరకు అట్లాగా ఎప్పుడో పేపర్లు వెతకక్కలేదు, సజీవ సాక్ష్యాలు ఉంటాయి. అలాగే డిజిటల్లో నిక్షిప్తమైపోయి ఉన్నది మీ చరిత్ర, హీన చరిత్ర. మీ ఇష్టమైనట్టు కట్టేసుకున్నారు. నువ్వు ఋషికొండ కొట్టి కట్టిన దాని గురించి చూస్తున్నారు అందరూ. నువ్వు ప్రతి మండల కేంద్రంలోనూ పట్టణాల్లోనూ నగరాల్లోనూ నువ్వు కట్టిన ఈ ఒకే నమూనాలో ఉన్న ఈ భవంతులన్నీ చూస్తుంటే నిశ్చేష్టులు అయిపోతున్నారు, నిర్గాంతపోతున్నారు జనం. వీడు మామూలుతో కూడా కదరా మామూలు అనుకుంటున్నారు. పైగా సిగ్గు లేకుండా మా పార్టీ ఆఫీస్ కూల్చుతారు. ఖచ్చితంగా కూల్చాలా. అసలు మీరు చేరుకునే లోపల నేలమట్టం చేసేయాలి. ఎవడ బాబు సొమ్ము నువ్వు కడతావు, నువ్వు ఎవడ భూమిలో కడతావు, అనుమతులు ఉన్నాయా దానికి? మరి ప్రజావేదిక ఏ బేస్ మీద కూల్చావు నువ్వు? మరి సిగ్గు లేకుండా మళ్ళీ అదే పద్ధతిలో కట్టడం ఏంటి? అంటే నువ్వు ఆడిందల్లా ఆట పాడిందల్లా పాట అనుకుంటారన్న. సాగుద్దా ప్రజాస్వామ్యంలో? నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. జర్మనీలో హిట్లర్ ఒకనొకప్పుడు ఈ ప్రపంచాన్ని గడగలాడిచ్చాడు కదా. ఈ ప్రపంచ దేశాలన్నీ ఆకమైనా కూడా అతను ఏం పీకలేకపోయిన పరిస్థితుల్లో ఆఖరికి నేలమట్టం అయిపోయాడు. కొంతమంది టార్గెట్ చేసి దిక్కు లేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి వాళ్ళు అందరూ ఎవరైనా సరే, ఎలాంటి నియంతనే సరే, సద్దాం హుస్సేన్ కానీ ఎవరైనా కానీ, పాకిస్తాన్లో కూడా చూసాం కదా నిన్న కాకుండా. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే, వీటి నుంచి పాఠం నేర్చుకోవాలి. ఇప్పటికైనా నేర్చుకోవాలి. అతను కింద పడిన నేనే పైన అన్నట్టుగా మాట్లాడకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల్ని గౌరవించడం నేర్చుకో, ప్రజలకి భయపడటం నేర్చుకో, ప్రజలు ఏమనుకుంటారో అన్న ఆలోచన పెంచుకో. నువ్వు రాజకీయాలు ఉండదలుచుకుంటే నువ్వు సొంతంగా ఇంట్లో వ్యాపారం పెట్టుకున్నావు, పంది మాంసం అమ్ముకునే వ్యాపారం,
నేను ఎవడడుగుతాడు? మంచి పందులు తెచ్చుకుంటావు, కొట్టేస్తావు, మాంసం అమ్ముకుంటావు, గొడవ ఉండదు. నువ్వు అమ్మే మాంసం నాణ్యం అంటే కొనుక్కుంటారు, లేకపోతే మానేస్తారు. నువ్వు ప్రజలకు పరిపాలనకు వచ్చావు కదా, ఇంత దొంగతనాలు చేసినా కానీ ఏడు మొగం వేసుకుని బతిమాలుకుని ఏదో రకంగా అధికారంలోకి వచ్చేసావు. ఇదో కేస్ స్టడీ. ఇన్నంత పెద్ద పెద్ద ఆర్థిక నేరాలు చేసి సుప్రీంకోర్టు చేత ఆర్థిక నేరాల ఉగ్రవాదం కంటే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా వినిపించినాయి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు మాయో మర్మమో చేసి ఎవడ కాళ్ళు పిసకాలో ఎవరిని ఏం చేయాలో చూసి ఎవడ కాళ్ళ కింద దూరేవో, కానీ మొత్తం మీద నువ్వు ప్రజలను మభ్యపెట్టగలిగావు, నీకు 300 మంది సహకారం తీసుకోగలిగావు, అధికారంలోకి వచ్చావు. వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకున్నావా? అప్పుడన్నా మారేవా మనిషి? ఇంకా వికృత స్వభావం, వికృత పోకడలు పోయావు. నువ్వే కాకుండా నీ ఎమ్మెల్యేల చేత మంత్రుల చేత నోటుకొచ్చినట్టు మాట్లాడించావు. ప్రజలకు వికటి పుట్టలేదు. ఇప్పటికీ బుద్ధి రాకపోతే ఎలాగా? ఒకసారి క్షవరం అయిన తర్వాత వివరం రావాలి కదా. అయినా ఇంకా 29లో నాకు ఇంకా వయసు ఉంది, 29 మళ్ళీ వస్తాం, 40% ఓట్లు వచ్చినాయి. ఈ 40% ఓట్లు 10% అయిపోవడం జనాల్లో పట్టదు. ఇలాంటి ప్యాలెస్ ఒక్కోటి పుట్ట తవ్వి కొలిది ఒక్కో అక్రమం బయటపడుతుంది. నేను ముందే చెప్పాను, నువ్వు ముందు చేసిన ఆర్థిక నేరాలు, ఆ కేసులు మళ్ళీ మొదటి నుంచి విచారణ, ఈ వ్యవస్థలో లోపాలన్నీ అడ్డం పెట్టుకుని విధంగా వాటిలో సర్వే అవుతున్నావేమో, కానీ 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అక్రమాలు రోజు కూడా తవ్వుతూ ఉంటారో నీకు 2 జన్మలు సరిపడగా శిక్ష పడుతుంది. కాబట్టి నోరు మూసుకుని ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను అని చెప్పాలి. ఈవీఎంలో ఆ ఎంలో ఈ ఎంలో అని మాట్లాడకూడదు. నీ స్వయంకృతం అది, నీ చేష్టలు, నీ వికృత పోకళ్ళు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలు, దారి దోపిడీలు మించిన పట్టపగలు దోపిడీ చేసి నువ్వు దొంగోళ్ళు అర్ధరాత్రి చేస్తారా? నువ్వు పట్టపగలు దోపిడీ చేసి నిన్నేమనాలి కదండి. దండుపాళెం బ్యాచ్ కూడా రాత్రులే చేసుకోరు, కానీ నువ్వు పట్టపగలు దోపిడీ చేసి కళ్ళ ముందు ఇసుక, మద్యం, భూములు. కాబట్టి ఇక నిన్ను ఏ రకంగానూ నిన్ను విమర్శించి నోరు నింపుతుంది, కానీ మాకు నీకు సిగ్గు రావట్లేదు. అంటే ప్రజలు కొద్దిగా ఆశ్చర్యం ఏంటంటే ప్రజావేదికను కూల్చేశారు కదా, పర్మిషన్ లేదని. మరి అటువంటిది ఎలా కట్టారో అర్థం అవట్లేదంటే జనాలు. రాముడు మంచి బాలుడిలా ప్రవర్తిస్తే ఆశ్చర్యపోవాలి, కానీ ఇతను ఎలాగా దొంగ బాలుడిలా ప్రవర్తిస్తే మీరు ఆశ్చర్యపోకలేదు. ఇతను ఇంకా నాకు వయసు ఉందని నేను మళ్ళీ వచ్చేస్తాను, కంగారు పడకంటారా, దొండిపాళెం బ్యాచ్ మీరు అందరూ రెడీగా ఉండండి అని చెప్తున్నాడు. అలాగే ఇతను వృద్ధ బాలుడు అండి. అతను వృద్ధుడు అయిపోయినా కానీ నేను బాలుడు అనుకుంటాడు. అతను 50 ఏళ్ళు దాటేసిన తర్వాత ఇంకా యవ్వనం ఏంటండి, ఎందుకు పనికిరాడు? ఈ జనరేషన్లో 50 ఏళ్ళు వచ్చినట్టు ఎందుకు పనికిరావట్లేదు? అవుట్, అన్ని రకాలుగానే అవుట్. ఇంకా ఊరికి చెప్తాడు చంద్రబాబు గారు వాళ్ళు పాత 60-50 మోడల్ బళ్ళు కాబట్టి పనిచేస్తున్నాయి. అన్నీ నువ్వు 70 మోడల్ బళ్ళు ఎందుకు పని చేయవు అయిపోయి ఏంటండి? కాబట్టి ఓవరాక్షన్ చేయకుండా నోరు మూసుకుని ప్రజా తీర్పును గౌరవించి ఓవరాక్షన్ చేస్తే రియాక్షన్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అది కూల్చడం సరైన పని. ఎందుకంటే ప్రజావేదిక ఆయనే దారి చూపించాడు. ఇది చట్టం అండి, చట్టం. టీడీపీ వాళ్ళు ఎప్పుడు అక్రమంగా వెళ్ళరండి, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఎవరినే కూడా చట్టాన్ని అతిక్రమించి పనిచేయడానికి ఒప్పుకోడైనా. వాళ్ళందరూ కూడా అదే డిసిప్లిన్, అదే వాళ్ళకి రక్ష, శ్రీరామ రక్ష వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారి విధానము, వైఖరి, వ్యవహారము జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగోళ్ళకి శ్రీరామ రక్ష. అదే చట్ట ప్రకారం వెళ్తాడండి. చట్టంలో లొసుగులు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా మీరు. 10 ఏళ్ళు తిరుగుతాడు, సిగ్గులేదు, అందరూ తల ఉంచుకోవాలి. ఇంత ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఎంతో కొంత కొల్లగొట్టేసి మనం కూడా బయట తిరగచ్చు అనిపిస్తుంది కదా, అంతే అంతే సింపుల్. వాళ్ళు ఏం ఇదో కేస్ స్టడీ జాగ్రత్తగా అందరికీ పాఠాలు పెట్టాలి, పాఠాలు చెప్పాలి. దొంగలు చెప్పుకుంటారు పాఠాలు, ఇంకో ఇలా జగన్లో దొబ్బేచ్చిరా మనం తప్పించుకోవచ్చు వాళ్ళు పాఠాలు చెప్పుకుంటారు దొంగోళ్ళు. ఇలా చేయకూడదు, ఇలా చేస్తే కఠినంగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు పాఠాల్లో చేర్చాలి. పాఠ్యాంశాలు 1 to 10th క్లాస్ వాళ్ళకి, అంటే 1 to 10th కాదు, మొత్తం ప్రతి డిగ్రీ ఒక సబ్జెక్ట్ పెట్టాలి జగన్మోహన్ రెడ్డికి. మెడికల్లో కూడా పెట్టాలి, ఆ సంబంధం లేకుండా. ఎంబీఏ బిజినెస్ అన్నట్లు. ఇప్పుడు ఇతనితో దీనికి సంబంధం ఉందా లేదా అన్న దాన్ని చూడకుండా చదువుకొని ప్రతి ఓడి దాంట్లోనే ఇతను స్టోరీ పెట్టాలి. ప్రతినిత్యం కూర్చొని ఇది కూడా బాబు దొంగోటి ఇటు జాగ్రత్త అని. ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనూ లేకపోతే రైల్వే స్టేషన్లో కూడా జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఎందుకు పెడతారు? ప్రజలు కనబడతాడితే జాగ్రత్తగా ఉండండి రా బాబు అని. అంతే ఇతన్ని కూడా. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.